జున్ను అంటే అందరికీ చాలా ఇష్టం కదండీ! జున్ను పాలు దొరకడం కొంచెం కష్టం. అదే జున్ను పాలు దొరికితే జున్ను మనం భలే చేసేసుకోవచ్చు. ఇందులో బాగా గట్టిగా వచ్చిన జున్ను, బాగా పలచగా కంటే కొంచెం స్మూత్‌గా ఉండి అలా బెల్లం నీళ్ళు పైనేసిన జున్ను అయితే చాలా బావుంటుంది. ఈరోజు నేను జున్ను ఎలా చేశానో చూసేయండి. ముందుగా బెల్లాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను. ఇదివరకైతే శనికాల్లో వేసి దంచేవారు. ఇప్పుడు మనకి ఎలాగో మిక్సీ ఉంది కాబట్టి అందులోనే కొన్ని మిరియాలు కూడా వేసేసి బెల్లం, మిరియాలు అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ముందు మనం బెల్లం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి జున్ను పాలు చూసారా? పసుపుగా ఎంత బావున్నాయో. చిక్కగా ఉండి ఇలా యెల్లోగా ఉండే జున్ను పాలకి ఒక వంతుకి 2 వంతులు పచ్చి పాలు చిక్కటివి పడతాయన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఈ జున్ను పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి 1కి 2 పచ్చిపాలైతే నేను పోసాను. అలా కాకుండా జున్ను పాలు కొంచెం పలచగా అనిపిస్తే 1 గాని, 1:30 గాని పడతాయన్నమాట. ఇలా మొత్తం బెల్లం, మిరియాలు అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఒక్కసారి అలా టేస్ట్ చూసుకొని స్వీట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్‌లో పెట్టేసి ఒక 3 విజిల్స్ కొట్టిచ్చేస్తే జున్ను రెడీ అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడు ఈ జున్నుని కదపకూడదు. కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి విడిపోతుందనమాట. కొంచెం చల్లారిన తర్వాత జున్నుని తీస్తే ఇలా వస్తుంది. గట్టిగా ఉన్న జున్ను కంటే కొంచెం స్మూత్ కంటెంట్‌లో ఉన్నదైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.